హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు బ్లెక్ స్పోర్ట్స్. ఫ్రెండ్స్, నిన్న జరిగినటువంటి ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ అయితే వేరే లెవెల్ అనమాట. ట్విస్టుల మీద ట్విస్టులు, జలకుల మీద అయితే జలకులైతే ఉన్నాయి. సో, ఆ మ్యాచ్‌ని చూసినటువంటి ప్రేక్షకులకైతే వేరే లెవెల్ అయితే ఎంటర్‌టైన్‌మెంట్ అనమాట. సో, అలాగైతే జరిగిందనమాట. ఒకటి కాదు, ఏకంగా 2 సూపర్ ఓవర్‌లు అయితే జరిగాయి ఈ మ్యాచ్‌లో. సో, ఎప్పుడు జరగని విధంగా అయితే ఈ మ్యాచ్‌లో జరిగిందనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ మ్యాచ్‌కి సంబంధించినటువంటి హైలైట్స్ అయితే ఒకసారి అయితే చూద్దాం. ఓపెనర్స్‌గా అయితే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఎప్పటిలాగానే అయితే వచ్చారనమాట. కానీ యశస్వి జైస్వాల్ అయితే ఫస్ట్‌లోనే అవుట్ అయితే అయిపోయాడు. సో, ఇతను కేవలం 6 బంతుల్లో 4 పరుగులైతే చేసి అవుట్ అయిపోయాడనమాట. ఫరీద్ అహ్మద్ బౌలింగ్‌లో. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే గనుక విరాట్ కోహ్లీ అయితే వచ్చాడు. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే అతనికి చిన్నస్వామి స్టేడియం అనేది ఒక హోమ్ గ్రౌండ్ లెక్క ఆర్‌సీబీకి అయితే ఆడుతూ ఉంటాడు కదా! సో, ఇతను కూడా అయితే యశస్వి జైస్వాల్ అవుట్ అయిన వెంటనే అవుట్ అయితే అయిపోయాడనమాట ఫరీద్ అహ్మద్ బౌలింగ్‌లో. ఇంకా ఆ తర్వాత శివన్ దుబే అయితే బ్యాటింగ్ అయితే వచ్చాడు. ఈ సీరీస్ మొత్తం అయితే చాలా బాగా అయితే బ్యాటింగ్ అయితే చేసాడనమాట. ఇతని పైన కూడా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇతను కూడా అజ్మతుల్లా ఉమర్జై బౌలింగ్‌లో అవుట్ అయితే అయిపోయాడనమాట. కేవలం 6 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే అయితే చేయగలిగాడు శివన్ దుబే. ఆ తర్వాత సంజు శాంసన్ అయితే వచ్చాడు బ్యాటింగ్‌కి. సో, ఒక్క బాల్‌కి డకౌట్ అయితే అయిపోయాడనమాట. మళ్ళీ ఫరీద్ అహ్మద్ బౌలింగ్‌లోనే. మనం చూసుకున్నట్లయితే గనక ఇండియా అయితే 4.3 ఓవర్లలో కేవలం 22 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు అయితే కోల్పోయింది. సో, చాలామంది అనుకున్నారు ఇండియా అంతా కొలాప్స్ అయిపోతుంది, తక్కువ పరుగులకి ఆల్ ఔట్ అయిపోతుందనేసి. కాకపోతే రోహిత్ శర్మ, రింకు సింగ్ అయితే వేరే లెవెల్ బ్యాటింగ్ అయితే చేసి టీమిండియాని అయితే ఆదుకున్నారనమాట. సో, వీళ్ళైతే కేవలం బౌండరీస్ అండ్ సిక్సర్స్‌తోనే బౌలర్స్‌కి అయితే సమాధానం అయితే చెప్పారు. రోహిత్ శర్మ చూసుకున్నట్లయితే గనక 69 బంతుల్లో 121 పరుగులైతే చేశాడు. ఇందులో చూసుకున్నట్లయితే గనక 8 సిక్సర్స్ అండ్ అలానే 11 ఫోర్‌లయితే ఉన్నాయి. అండ్ అలానే రింకు సింగ్ కూడా తగ్గకుండా 39 బంతుల్లో 69 పరుగులైతే చేశాడనమాట. ఇందులో చూసుకున్నట్లయితే గనక 6 సిక్సర్స్ అండ్ అలానే 2 ఫోర్స్ అయితే ఉన్నాయి. సో, వీళ్ళిద్దరూ 4 వికెట్లు పడిన తర్వాత చూసుకున్నట్లయితే గనక లాస్ట్ వరకు 20 ఓవర్లు అయిపోయేంత వరకైతే క్రీజ్ పైన ఉండేసి ఇండియాని అయితే ఆదుకున్నారు. సో, వీళ్ళ కారణంగా మన జట్టు స్కోర్ వచ్చేసి 4 వికెట్లయితే కోల్పోయి 200 పరుగులైతే చేశారనమాట. సో, వీళ్ళ విధ్వంసం కారణంగా అయితే మనకైతే ఈ భారీ స్కోర్ అయితే వచ్చింది. ఎర్లీగా మనకైతే 4 వికెట్లు కోల్పోయి కేవలం 4.3 ఓవర్లలో 22 పరుగులు చేసినప్పటికీ కూడా. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చినటువంటి ఆఫ్ఘనిస్తాన్ టీం ఒక మంచి గేమ్ ప్లాన్ తోటి అయితే వచ్చారు ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళైతే 10 ఓవర్ల వరకు అయితే ఒక్క వికెట్ కూడా అయితే నష్టపోకుండా 83 పరుగులు అయితే చేశారనమాట. సో, వీళ్ళిద్దరు ఓపెనర్స్ అయితే మంచిగా అయితే ఆడారు. ఒక్క వికెట్ కూడా అయితే కోల్పోకుండా. కానీ 11వ ఓవర్‌లో రహమానుల్లా గుర్బాజ్ 50 పరుగులు అయితే చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అయితే అవుట్ అయితే అయిపోయాడనమాట. సో, ఆ తర్వాత వాళ్ళ కెప్టెన్ అయినటువంటి ఇబ్రహీం జర్దాన్ కూడా 50 పరుగులు అయితే చేసుకొని వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో అయితే 13వ ఓవర్‌లో అయితే అవుట్ అయితే అయిపోయాడు. ఇంకా ఆ తర్వాత నైబ్ అయితే కూడా ఇతనైతే మంచి స్ట్రైక్ రేట్ తోటి అయితే బ్యాటింగ్ అయితే చేసాడు. ఇతని ఖాతాలో 4 సిక్సర్లు అండ్ అలానే 4 బౌండరీస్ కూడా అయితే ఉన్నాయన్నమాట. 23 బంతుల్లో 55 పరుగులు అయితే చేసి లాస్ట్ వరకు అయితే నాట్అవుట్ అయితే నిలిచాడు. ఆ తర్వాత ఉమర్జీ అయితే బ్యాటింగ్ అయితే వచ్చాడు. సో, ఇతనైతే డకౌట్ అయితే అయిపోయాడనమాట వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో. ఆ తర్వాత మహమ్మద్ నబీ అయితే వచ్చాడు. సో, ఇతను కూడా ఈ సిరీస్ అంతా కూడా చాలా మంచిగా అయితే బ్యాటింగ్ అయితే చేసాడు. ఈ మ్యాచ్‌లో కూడా మంచి పవర్ హిట్టింగ్ అయితే చేసాడనమాట. 16 బంతుల్లో 34 పరుగులు అయితే చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో 17 ఓవర్లు అయితే అవుట్ అయితే అయిపోయాడు. ఆ తర్వాత జనత్ అయితే వచ్చాడు. సో, ఇతనైతే రన్‌ఔట్ అయితే అయిపోయాడనమాట. సో, ఆ తర్వాత జడ్రాన్ అయితే వచ్చాడనమాట. సో, ఇతనైతే కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఆవేష్ ఖాన్ బౌలింగ్‌లో అయితే అవుట్ అయితే అయిపోయాడు. సో, ఆ తర్వాత అష్రఫ్ అయితే వచ్చాడనమాట. ఇతనైతే 2 బంతుల్లో 5 పరుగులు అయితే చేసాడు. ఇందులో అయితే ఒక బౌండరీ కూడా అయితే ఉంది. సో, ఈ కారణంగా అయితే ఈ మ్యాచ్ అయితే డ్రాగా అయితే ముగిసి సూపర్ ఓవర్ వరకు అయితే వెళ్ళిందనమాట. సో, ఫస్ట్ సూపర్ ఓవర్‌లో చూసుకున్నట్లయితే గనుక ఆఫ్ఘనిస్తాన్ అయితే ఫస్ట్ అయితే బ్యాటింగ్ అయితే చేసింది. వీళ్ళైతే టోటల్‌గా ఒక వికెట్ అయితే నష్టపోయి 16 పరుగులు అయితే చేశారనమాట. తర్వాత ఇండియా బ్యాటింగ్ అయితే వచ్చిందనమాట. యశస్వి జైస్వాల్ అండ్ అలానే రోహిత్ శర్మ అయితే బ్యాటింగ్ అయితే వచ్చారు. సో, మన వాళ్ళు కూడా 16 పరుగులు అయితే చేశారనమాట. 16 పరుగులు చేయడంతోటి ఈ మ్యాచ్ అయితే మళ్ళీ కూడా డ్రాగా అయితే ముగిసింది. సో, ఈ సూపర్ ఓవర్ కూడా డ్రాగా అవడంతోటి డబుల్ సూపర్ ఓవర్ వరకు అయితే వెళ్ళిందనమాట. సో, ఇందులో చూసుకున్నట్లయితే కనుక రోహిత్ శర్మ అండ్ అలానే రింకు సింగ్ అయితే బ్యాటింగ్ అయితే వచ్చారనమాట. సో, రోహిత్ శర్మ మొదటి బంతికైతే ఒక సిక్సర్ అయితే స్కోర్ చేశాడు. సెకండ్ బాల్‌కి అయితే ఒక 4 అయితే స్కోర్ చేశాడనమాట. ఇక థర్డ్ బాల్‌కి వచ్చేసి ఒక రన్ అయితే తీశాడు. సో, రింకు సింగ్ అయితే స్ట్రైక్‌లోకి అయితే వెళ్ళాడనమాట. సో, రింకు సింగ్ అయితే స్ట్రైక్‌లోకి అయితే వెళ్ళాడు బ్యాటింగ్‌కి. కాకపోతే అన్‌ఫార్చునేట్‌లీ రింకు సింగ్ అయితే అవుట్ అయిపోయాడనమాట. సో, అతనికైతే బ్యాట్ అయితే ఎడ్జ్ అయితే తగలడంతోటి క్యాచ్‌గా అయితే రహమానుల్ గుల్బాజ్ అయితే ఆ బాల్‌ని అయితే తీసుకున్నాడు. సో, ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే ఇంకా సంజు శాంసన్ అయితే బ్యాటింగ్ అయితే వచ్చాడు. లాస్ట్ చూసుకున్నట్లయితే ఇంకా 2 బాల్‌లు అయితే ఉన్నాయి. సో, అప్పటికే టీమిండియా 11 రన్స్ అయితే చేసిందనమాట. 11 పరుగులు కూడా రోహిత్ శర్మ అయితే చేశాడు. సో, సంజు శాంసన్ మంచిగా అయితే స్కోర్ చేస్తాడని అయితే అనుకున్నారు. కాకపోతే అతనైతే జస్ట్ బాల్‌ని తగిలించడంతోటి ఒక రన్‌కి అయితే వెళ్లారనమాట. సో, ఆ రన్‌కి వెళ్ళడంతోటి రోహిత్ శర్మ అయితే రన్ ఔట్ అయితే అయిపోయాడు. సో, టీమిండియా ఒక పరుగు మిగిలుండగానే 11 పరుగులు అయితే చేసి అవుట్ అయితే అయిపోయారనమాట. సో, ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చినటువంటి ఆఫ్ఘనిస్తాన్ మహమ్మద్ నబీ అండ్ అలానే రహమాన్ అల్ గుర్బాజ్ అయితే బ్యాటింగ్ అయితే వచ్చారు. ఇంకా అలానే ఇండియా తరపున అయితే రవి బిష్ణోయ్ అయితే బౌలింగ్ అయితే చేస్తూ ఉన్నాడు. సో, అందరూ అనుకున్నారు ఒక స్పిన్నర్‌కి అయితే బౌలింగ్ ఇవ్వడం ఏంటి, ఫాస్ట్ బౌలర్‌కి ఇయ్యొచ్చు కదా అనేసి. కాకపోతే రోహిత్ శర్మ అయితే రవి బిష్ణోయ్‌ని అయితే ట్రస్ట్ అయితే చేసాడనమాట. సో, అనుకున్న విధంగానైతే రవి బిష్ణోయ్ అయితే పర్ఫార్మ్ అయితే
చేశాడు. సో, మహమ్మద్ నబీ అయితే భారీ షాట్ ఆడడానికి వెళ్ళేసి రింకు సింగ్‌కి అయితే బౌండరీ లైన్ దగ్గర అయితే క్యాచ్ ఇచ్చేసి ఔట్ అయితే అయ్యాడనమాట. సో, ఆ తర్వాత బ్యాటింగ్ అయితే జనత్ అయితే వచ్చాడనమాట. సో, ఇతనైతే ఒక రన్ అయితే చేశాడు. సో, రన్ ఇచ్చేసి రహమాన్ అల్ గుర్బాజ్‌కి అయితే స్ట్రైక్ అయితే ఇచ్చాడనమాట. తర్వాత రహమాన్ అల్ గుర్బాజ్ అయితే స్ట్రైక్‌లోకి అయితే వెళ్ళాడు. సో, ఎలాగైతే మహమ్మద్ నబీ అయితే రింకు సింగ్ అయితే బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ ఇచ్చేసి ఔట్ అయితే అయిపోయాడు. సో, అలానే రహమాన్ అల్ గుర్బాజ్ కూడా అలానే రింకు సింగ్ అయితే బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ ఇచ్చేసి ఔట్ అయితే అయిపోయాడనమాట. సో, ఈ కారణంగానైతే ఆఫ్ఘనిస్తాన్ కేవలం ఒక పరుగైతే మాత్రమే చేసేసి ఔట్ అయితే అయిపోయారనమాట. సో, టీమిండియా అయితే ఈ సూపర్ ఓవర్‌ని 10 పరుగుల తేడా అయితే గెలిచారనమాట. సో, ఆ కారణంగానైతే టీమిండియా ఈ 3 మ్యాచ్‌ల టీ20 సీరీస్‌ని అయితే క్లీన్ స్వీప్ అయితే చేశారు. కాకపోతే ఫ్రెండ్స్ ఆఫ్ఘనిస్తాన్ కూడా మంచిగా అయితే వాళ్ళు కూడా పర్ఫార్మ్ అయితే చేశారనమాట. ముఖ్యంగా వాళ్ళ బ్యాటింగ్ అయితే వేరే లెవెల్‌లో అయితే ఈ టీ20 సీరీస్ మొత్తం అయితే పర్ఫార్మ్ అయితే చేశారు. వాళ్ళ బౌలర్స్ కూడా పర్వాలేదు మంచిగా అయితే పర్ఫార్మ్ అయితే చేశారనమాట. రషీద్ ఖాన్ లేనప్పటికీ కూడా. సో, ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే గనుక ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అండ్ అలానే మన ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.